తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి సీటు హిందూపురం 41 ఏళ్ల నుంచి వరుసగా గెలుస్తూ ఉన్నటువంటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి బాలకృష్ణ దాకా ఆ సీట్లో ఓటమి ఎరుగునటువంటి నియోజకవర్గం అని చెప్పాలి. అట్లాంటి నియోజకవర్గంలో ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంది అన్నటువంటి ప్రచారం జరిగింది. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన సమీకరణాలు అనుసరించడం కాదు, బట్ వైసీపీ ఓటర్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ అయితే తెలుగుదేశం ఓట్ బ్యాంక్కి పరిపూర్ణానంద స్వామి గండి కొడతారు అన్నటువంటి అందులో క్రిందసారి తక్కువ మెజార్టీతో గెలవడం బాలకృష్ణ, ఈ దఫా పరిపూర్ణానంద స్వామి చీల్చే ఓట్ల వల్ల బాలయ్యకి దెబ్బ అన్నటువంటి ప్రచారం ఒకటి జరిగింది. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. స్వామీజీ చీల్చిన ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ కాబట్టి ఆయా ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన ఓట్లే ఆయన చేల్చబోతున్నారు. తద్వారా బాలయ్యకే ఎక్కువ ఓట్లు వస్తాయి. క్రిందసారి మెజార్టీ కంటే కూడా భారీ మెజార్టీ వస్తుంది. 20 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతో బాలయ్య గెలవబోతున్నాడు అన్నటువంటి 2 సమీకరణాలు చెప్తున్నారు. అందరి దృష్టి బాలయ్య నియోజకవర్గం మీద ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.